నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. డైరెక్టర్స్ అందరికి స్టార్ హీరోలంతా కావాల్సిన వాళ్ళే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే పరిస్థితి ఎక్కడ ఉండదు. అందుకే అభిమాన హీరో విషయంలో డైరెక్టర్స్ అందరూ ఏ సందర్భాల్లోనే ఓపెన్ అవ్వరు. ఒకరి పేరు చెప్తే మరొక స్టార్ ఫీల్ అవుతారేమో అనే సందేహంతో ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఓపెన్ అవ్వరు. ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరో సామర్థ్యాల గురించి మాట్లాడతారు తప్ప తానే గొప్ప స్టార్ అని మాత్రం ఎక్కడ ప్రొజెక్ట్ చేయరు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కూడా ఇలాంటి సమాధానమే చెప్పారు. మీ అభిమాన హీరో ఎవరు అని అంటే రాజమౌళి ఎంతో తెలివైన సమాధానం చెప్పారు. అసలు హీరో అనే ప్రస్తావన రాకుండా స్పందించారు. తన కెరియర్ లో ది బెస్ట్ మూవీగా ఈగా అని చెప్పారు. ఇందులో నాని హీరోగా నటించారు. కానీ ఆ పాత్ర ఫస్ట్ 20 minutes లోనే చనిపోతుంది. కానీ ఇందులో అసలైన హీరో ఎవరు అంటే ఈగ మాత్రమే. ఇందులో సమంత కాపాడే పాత్ర ఈగ మాత్రమే పోషిస్తుంది. అందుకే రాజమౌళి తన మెచ్చిన చిత్రంగా ఈ సినిమా పేరు చెప్పారు. ఈగ ప్రధాన పాత్ర పోషించిన సినిమా కాబట్టి అక్కడ మరో హీరో ప్రస్తావన రాదు. ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. అదే బాహుబలి సినిమాను, మగధీర సినిమాను, యమదొంగ చిత్రం గురించి చెప్తే మాత్రం బోల్డ్ అంత కాంట్రవర్సీ అవుతుంది. ఒక హీరో పేరు చెప్తే మరో హీరో ఫీల్ అవుతారు. అయితే రాజమౌళి బాగా అభిమానించిన నటుడు మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. తను బాగా ఇష్టపడే హీరో తారక్ అని పలు సందర్భంలో రాజమౌళి చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సమాధానం ఓపెన్ గా చెప్పలేరు. ఎందుకంటే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ ఇలా ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లు ఎదిగారు. రాజమౌళి తారక్ గురించి చెప్పిన సమయంలో అప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎవరూ లేరు. అందుకే అప్పట్లో తారక్ గురించి అంత ఓపెన్ గా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఆ టాపిక్ రాకుండానే చూసుకుంటున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.